మనకి న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కానీ ప్రజలేమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఈ వీడియో కింద కామెంట్స్‌ని ప్రశ్న రావణ్ తల్లి చదువుతారు. ఆవిడ ఓపెన్ చేసి చదువుతారు ప్రతి కామెంట్. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, అన్ని కేసుల్లో కలిపి మీరే గనుక జడ్జ్ అయితే ప్రశ్న రావణ్‌కి బెయిల్ ఇస్తాను, బెయిల్ ఇవ్వను. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా చెప్పండి. 1 అయితే 1, 2 అయితే 2. 1 బెయిల్ ఇవ్వను, 2 బెయిల్ ఇస్తాను. ప్రస్తుతం విషయంలో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతని విషయంలో అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి అతని తల్లి కామెంట్స్ అవుతారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అతని విషయంలో అనేది కంపల్సరీ ఆవిడకి తెలియాలి. కనీసం 1000 కామెంట్స్ టార్గెట్ కంపల్సరీ కామెంట్ అయితే వేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద డిస్కషన్గా మారినటువంటి ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం ఒక పెను సంచలనంగా మారుతోంది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వెనువెంటనే కాకినాడ పోలీసులు మరో 5 కేసులు అతన్ని తిరిగి అదుపులో తీసుకోవడం, ఇవన్నీ కూడా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస కేసులు నమోదు చేస్తూ తన కొడుకుని దారుణంగా ఇబ్బంది పెట్టడం చూసి తట్టుకోలేక ప్రశ్న రావణ్ యొక్క తల్లి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి. వరుసగా పోలీసు కేసులు, విచారణల పేరు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని, ఈ నేపథ్యంలోనే ఆమె కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వైసీపీ సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ డిస్కషన్లు, మాటలు ఇవన్నీ కూడా నడుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వరుస అరెస్టుల వల్ల కొడుకు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కళ్ళారా చూస్తున్నటువంటి ఒక తల్లిగా ఆమె ఈ అణచివేత మీద గళం విప్పాలని భావిస్తున్నట్టు, అవసరమైతే నేషనల్ హ్యూమన్ కమిషన్కి వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కొడుకుని టార్గెట్ చేశారని, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ వరుస పెట్టి లాక్ చేస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తూ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఢిల్లీకి వెళ్లి మరీ ఆశ్రయించడము, లేదా ప్రభుత్వ తీరుకి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందే ఒక భీకర పోరాటానికి దిగడానికి ఆమె సిద్ధమవుతున్నారని, ఈ ఆలోచనలో ఆమె ఉన్నారని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఒక సామాన్య యాక్టివిస్ట్ని ఈ స్థాయిలో వేధిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇప్పటికే కొన్ని వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్న ఈ టైంలో ఈ తల్లి పోరాటం వ్యవహారాన్ని మరింత మురిదేలా చేస్తుంది అని కూడా భావిస్తున్న పరిస్థితుంది. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ శ్రేణులు కావాలనే వేధిస్తున్నారనేటువంటి కోణంలో ఆమె తీవ్ర నిర్ణయానికి సిద్ధపడుతున్నట్టు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ మొత్తం విషయం అర్థమవుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజమవుతుందనేది చెప్పడం పాసిబుల్ అయ్యే పని కాదు. ఉద్రిక్త పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఆమె న్యాయ పోరాటాన్ని ఉధృతం చేసేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది అంటున్నారు. రాజకీయ కక్షపూరిత వాతావరణంలో తన కొడుకు భద్రత మీద కూడా ఆందోళన చెందుతూ ఒక తల్లిగా ఆమె తీసుకోబోయేటువంటి తదుపరి అడుగులు ఈ వివాదాన్ని ఎటువైపు తీసుకెళ్తాయి, ఈ వ్యవహారం ఎంతవరకు ముందుకెళ్తుందని చూడాల్సి ఉంటుంది.